ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ Parshu28Z. ఇక్కడ మేము హెల్దీ కిచెన్ అనే ఒక ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. హెల్దీ కిచెన్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిట్గా ఉండాలని చెప్పి నేనైతే హెల్దీగా ఉండడానికి అన్నీ చేస్తున్నాను. మ్యాక్సిమం 3 months నుంచి నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ హెల్దీగా ఎలా వండుకోవాలి, హెల్దీగా ఎలా తినాలి, బరువు ఎలా తగ్గాలి అనేది చెప్పడానికి చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఓట్స్ ఇడ్లీ ఆల్రెడీ నేను చేసుకున్నాను. సో బాగా వచ్చింది. అందుకనే నేను మళ్ళీ ఒకసారి వీడియోలో చేసి పెడితే నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం డెప్త్గా తెలుసుకుందాం రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, సుజీ, కర్డ్, సాల్ట్ అండ్ మెయిన్ వాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ కలుపుకుంటే మనకి ఇడ్లీ బాగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు సఫల్ ఓట్స్ ఉంటాయి కదా, దాంట్లో చెప్పిన క్విక్ రెసిపీలో బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోమన్నారు. నేను బేకింగ్ సోడా అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను బేకింగ్ సోడా అవాయిడ్ చేసి ఇవైతే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రండి, ఎలా చేయాలో. ఫస్ట్ మనము ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 15 to 20 minutes మనం పక్కకు పెట్టేసుకొని క్విక్గా మనం ఇడ్లీ చేసుకోవచ్చు. దానికి తగిన సాంబార్ కానీ చట్నీ కానీ దేనితోటైనా మనము వీటిని ఈజీగా తినవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. సో మనము మిక్స్ చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను నేను. సో అందులో ఫస్ట్గా మనము ఓట్స్ వేస్తున్నాను. ఒక కప్పు ఓట్స్, తర్వాత ఇది సుజీ, ఒక కప్పు సుజీ. ఓకే, అండ్ అందులోనే ఒక కప్పు పెరుగు. సో క్వాంటిటీ ఇంతనే తీసుకోవాలని ఏం లేదు, మీకు తగినంత, మీకు ఎంతవరకు అయితే తింటారో అంతవరకు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ కప్స్లో తీసుకున్నాను. ఒకవేళ ఇద్దరు మాత్రమే తింటారు అనుకుంటే మీరు తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. సో అది తర్వాత ఇది మొత్తం సాల్ట్ వేయద్దు, తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం. తర్వాత మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి మనము ఒక కప్పు సుజీ, ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, అదే కప్తో మనకు 2 కప్పుల వాటర్ తీసుకుందాం. ఓకేనా? ఈ వాటర్ అలా పోసుకుందాం. ఓకేనా? సో మనం గరిటెతో కలుపుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. సో మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా వినండి. ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు కర్డ్, ఒక కప్పు సుజీ అండ్ 2 కప్పుల వాటర్, తగినంత ఉప్పు. ఓకేనా? సో అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని ఇవి ఒక 15 to 20 minutes పక్కకు పెట్టుకోవాలి. సో ఇది కొంచెము నీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంది ఇవి కొంచెము. సో అప్పుడు పర్ఫెక్ట్ ఇడ్లీకి ఎట్లానో అట్లా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఒక 15 to 20 minutes పక్కకు పెట్టేద్దాం రండి. A few moments later. సో నార్మల్ ఇడ్లీ ఎలా అయితే మనము ఇడ్లీ పాత్రలో పెడతామో అలాగే ఓట్స్ ఇడ్లీ కూడా అలాగే పెట్టాలి. సో సేమ్ కుకింగ్ ప్రాసెస్ కూడా సేమ్. ఒక 10 minutes స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకుంటే మంచి కుక్ అవుతాయి కదా. సో ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. సో ఎంతో రుచికరమైన ఇడ్లీ అయితే మీ ముందున్నాయి. మా పాప టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది, చూడండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇడ్లీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. అండ్ ఇప్పుడైతే So beautiful.